బేసిక్గా ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది కదా. ఇప్పుడు ఒక దేశం విడిచి మరో దేశం వెళ్లడం చాలా సులభమైపోయింది. ఫ్లైట్ ఎక్కితే కొన్ని గంటల్లో వేరే ఖండంలో ఉంటాం. అవును. మనతో పాటు మన ల్యాప్టాప్లు, మన బట్టలు, డబ్బులు చాలా సులభంగానే ఆ బార్డర్స్ దాటేస్తాయి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. మనతో పాటు మన జీవితం, మన బంధాలు, ముఖ్యంగా మన వివాహ బంధం లాంటివి కూడా అంతే సులభంగా సరిహద్దులు దాడతాయా? అంటే ఆమ్, చట్టాలు కూడా మనతో పాటే ప్రయాణిస్తాయా అనేది చాలా పెద్ద ప్రశ్న ఇక్కడ. రైట్. ఒకసారి ఊహించండి, ఒక వ్యక్తి ఇటువైపు ఒక దేశంలో చట్టబద్ధంగా భర్త లేదా భార్య అని గుర్తింపు పొంది, ఆ గీత దాటగానే మరో దేశంలో అసలా పెళ్లికే గుర్తింపు లేకపోతే ఎంత విచిత్రంగా ఉంటుంది. ఖచ్చితంగా. భూమి మీద గీసిన ఒక కనబడని సరిహద్దు గీత ఒక మనిషి పర్సనల్ లైఫ్ని పూర్తిగా మార్చేస్తుందన్నమాట. అవును. సో ఈనాటి మన డీప్ డైవ్లో సరిగ్గా ఇలాంటి సంక్లిష్టమైన అంశాలనే విశ్లేషించబోతున్నాం. బేసిక్గా ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి సిలబస్లోని ప్రైవేట్ ఇంటర్నేషనల్ లాకు సంబంధించిన సబ్జెక్ట్ అన్నమాట. హ్మ్. ఇది కేవలం లా స్టూడెంట్స్కే కాకుండా అసలు వేర్వేరు దేశాల చట్టాలు ఘర్షణ పడినప్పుడు విదేశీ కోర్టుల తీర్పులను ఎలా గుర్తిస్తారు, జ్యూరిస్డిక్షన్ అంటే అధికార పరిధి ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. రైట్. అంటే ఒక పెళ్లి, విడాకులు లేదా పిల్లల కస్టడీ లాంటి సెన్సిటివ్ విషయాల్లో ఏ చట్టాన్ని ఎంచుకుంటారు అనే లాజిక్ని డీకోడ్ చేయడమే ఈరోజు మన మిషన్. అవును. సో ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా గురించి మాట్లాడేటప్పుడు మనం ముందుగా వివాహం చెల్లుబాటు అంటే వ్యాలిడిటీ ఆఫ్ మ్యారేజ్ గురించి అర్థం చేసుకోవాలి. అంటే అసలు ఒక వివాహం లీగల్గా జరిగిందా లేదా అనేది ఎలా డిసైడ్ చేస్తారు? బేసిక్గా ఇందులో రెండు ప్రధానమైన సూత్రాలున్నాయి. లా పరిభాషలో చెప్పాలంటే మొదటిది లెక్స్ లోసి సెలబ్రేషనెస్. ఒక్క నిమిషం, ఈ లాటిన్ పదాలు కొంచెం గంభీరంగా ఉన్నాయి, కాస్త సింపుల్గా వివరిస్తారా? తప్పకుండా. అంటే లెక్స్ లోసి సెలబ్రేషనెస్ అంటే చాలా సింపుల్గా ఆ పెళ్లి ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశం యొక్క చట్టం. ఇది కేవలం వివాహానికి సంబంధించిన ఫార్మాలిటీస్ని మాత్రమే చూసుకుంటుంది. ఓ, అంటే రిజిస్టర్ ఆఫీస్లో జరిగిందా, చర్చ్లో జరిగిందా, దండలు మార్చుకున్నారా లాంటి ఫార్మాలిటీస్ అనమాట. ఎగ్జాక్ట్లీ. కంటికి కనిపించే లాంఛనాలను ఈ చట్టం నిర్ధారిస్తుంది. ఇక రెండవది చాలా ముఖ్యమైనది. అదే లెక్స్ డొమిసిలి అంటే ఆ వ్యక్తుల శాశ్వత నివాస స్థలం లేదా డొమిసైల్ యొక్క చట్టం. శాశ్వత నివాస స్థలం అంటే దీని రోలేంటిక్కడ? అసలు ఆ ఇద్దరికీ పెళ్లి చేసుకునే అర్హత అంటే కెపాసిటీ ఉందా లేదా అనేది నిర్ధారిస్తుంది. వయస్సు సరిపోయిందా, ముందే వేరే పెళ్లి అయిందా లేదా లాంటి ఎసెన్షియల్ విషయాలను ఈ డొమిసైల్ చట్టం చూసుకుంటుంది. ఇది వింటుంటే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. అంటే ఈ వివాహం జరిగే ప్రదేశం అనేది ఒక సాఫ్ట్వేర్ యాప్ లాంటిది. అది జస్ట్ డిజైన్, ఫార్మాలిటీస్ చూసుకుంటుంది. కానీ ఈ డొమిసైల్ అంటే శాశ్వత నివాసం అనేది మన ఫోన్లోని బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదనమాట. వావ్! ఆపరేటింగ్ సిస్టమ్ పోలిక చాలా కరెక్ట్గా సెట్ అయింది. ఓఎస్ సపోర్ట్ చేయకపోతే ఆ యాప్ ఎంత బావున్నా అసలు రన్ అవ్వదు కదా. ఎగ్జాక్ట్లీ. అయితే నాకు డౌటు, ఒకవేళ ఈ రెండు నియమాలు అంటే ఈ ఓఎస్, యాప్ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటే కోర్టులు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాయి? దీనికి 1861 నాటి ఆంగ్ల కేసొకటుంది, బ్రూక్ వర్సెస్ బ్రూక్ అని. ఇది ఈ ఘర్షణ గురించి చాలా క్లియర్గా వివరిస్తుంది. అప్పట్లో ఇంగ్లండ్లో ఉండే బ్రూక్ అనే వ్యక్తి తన భార్య చనిపోయాక ఆమె సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని ఇంగ్లాండ్ చట్టం ప్రకారం అది అలౌడ్ కాదు కదా? అవును. ఇంగ్లండ్ ఆపరేటింగ్ సిస్టంలో ఆ రక్త సంబంధీకుల వివాహం కఠినంగా నిషేధించబడింది. సో వాళ్లు తెలివిగా ఏం చేశారంటే డెన్మార్క్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్నారు. అచ్చా, ఎందుకంటే డెన్మార్క్లో అది చట్టబద్ధం కాబట్టి. కరెక్ట్. డెన్మార్క్ చట్టం ప్రకారం ఆ పెళ్లి లీగల్. ఒకవేళ నేనే గనక జడ్జినైతే వాళ్ళు డెన్మార్క్ వెళ్లి అక్కడి రూల్స్ ప్రకారమే పెళ్లి చేసుకున్నారు కాబట్టి అది చెల్లుతుంది అని చెప్పేవాణ్ణి. మరి ఇంగ్లాండ్ కోర్టు దీన్ని ఎందుకు ఒప్పుకోలేదు? అక్కడే కోర్టు ఒక బలమైన లాజిక్ చెప్పింది. డెన్మార్క్లో ఫార్మాలిటీస్ అన్నీ కరెక్ట్గానే జరిగాయి, మీ భాషలో యాప్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయింది, కానీ వాళ్ల శాశ్వత నివాసం డెన్మార్క్ కాదు, వాళ్ల మూలాలు ఇంగ్లండ్లోనే ఉన్నాయి. ఓ, అంటే ఇంగ్లాండ్ చట్టం ప్రకారం వాళ్లకసలు ఆ పెళ్లి చేసుకునే కెపాసిటీయే లేదు. ఎగ్జాక్ట్లీ.
మీరు ఏ దేశం వెళ్ళినా ఫార్మాలిటీస్ మారొచ్చు కానీ మీ వివాహ సామర్థ్యం మాత్రం మీ సొంత దేశపు చట్టం ప్రకారమే ఉంటుందని ఆ తీర్పు స్పష్టం చేసింది. అంటే మనం ఏ ఫ్లైట్ ఎక్కినా మన శాశ్వత నివాస చట్టం మన వెంటే ఒక షాడోలాగా వస్తుందన్నమాట. మరి మన ఇండియాలో మన న్యాయ వ్యవస్థలో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా డీల్ చేస్తారు? మన దగ్గర శ్రీమతి మీరాదేవి వర్సెస్ శ్రీమతి అమన్ కుమారి అనే కేసుంది. ఇది రాజ్గోండ్స్ అనే గిరిజన తెగకు సంబంధించిన వివాదం. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఈ పెళ్లి జరిగింది. మరి వివాదం ఎక్కడొచ్చింది? ఒక వర్గం వాళ్లేమన్నారంటే పెళ్లికొడుకు వయస్సు 21 ఏళ్ల లోపుందని, మతాలు వేరని, సమ్మతి సరిగ్గా తీసుకోలేదని కోర్టుకెక్కారు. అంటే గిరిజన సాంప్రదాయాలకు ఆధునిక చట్టాలకు మధ్య కాన్ఫ్లిక్ట్ అన్నమాట. మరి కోర్టు ఈ కెపాసిటీని ఫార్మాలిటీస్ని ఎలా అనలైజ్ చేసింది? కోర్టు ఆధారాలు పరిశీలించి అబ్బాయి వయస్సు ఖచ్చితంగా 21 ఏళ్లు నిండిందని నిర్ధారించింది. సో వయసుపరంగా వాళ్లకు కెపాసిటీ ఉన్నట్లే. ఇక ఫార్మాలిటీస్ విషయానికొస్తే పెళ్లి మహారాష్ట్రలోని వార్ధాలో జరిగింది. అక్కడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అమల్లో ఉంది కదా? అవును. లెక్స్లోసి సెలబ్రేషనస్ ప్రకారం రిజిస్ట్రార్ ముందు లాంఛనాలు అన్నీ సక్రమంగా పూర్తయ్యాయి. పైగా రాజ్ గోండ్స్ డొమిసైల్ చట్టంలో ఇలాంటి పెళ్లిని నిషేధించే రూల్ ఏదీ లేదు. కాబట్టి ఆ వివాహం లీగల్ అని కోర్టు తీర్పునిచ్చింది. రైట్. అంటే రెండూ కరెక్ట్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ రెండు పక్కపక్క రాష్ట్రాల మధ్యే పూర్తిగా విరుద్ధమైన చట్టాలుంటే పరిస్థితేంటి? ఒక రాష్ట్రంలో బహుభార్యత్వం అంటే పాలిగామీ లీగల్ అనుకుందాం, పక్క రాష్ట్రంలో నేరం అనుకుందాం. అప్పుడు ఏ చట్టం గెలుస్తుంది? బహుభార్యత్వం లాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ప్రైవేట్ ఇంటర్నేషనల్ లాలో ఒక ముఖ్యమైన సిద్ధాంతముంది. డాక్టర్ చెషైర్ ప్రతిపాదించిన సిద్ధాంతమిది. దాన్నే ఇంటెండెడ్ మ్యాట్రిమోనియల్ హోమ్ అంటారు. ఇంటెండెడ్ మ్యాట్రిమోనియల్ హోమ్ అంటే పెళ్లి తర్వాత భవిష్యత్తులో ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అనేది పాయింటా ఇక్కడ? ఎగ్జాక్ట్లీ. పెళ్లి ఎక్కడ జరిగింది అనేదానికంటే పెళ్లి తర్వాత వాళ్లు ఎక్కడ శాశ్వతంగా జీవించాలనుకుంటున్నారు అన్న వాళ్ల ఉద్దేశమే కీలకం. ఆ భవిష్యత్తు నివాస స్థలం చట్టమే వాళ్ల కెపాసిటీని డిసైడ్ చేస్తుంది. వావ్! పర్సనల్ ఇంటెన్షన్కి చట్టంలో ఇంత వాల్యూ ఉందన్నమాట. మరి మన దగ్గర దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కేసేదైనా ఉందా? పర్వతవ్వ వర్సెస్ చెన్నవ్వ అనే కేసు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన రాష్ట్రాల మధ్య చట్టాలు ఎంత వేరుగా ఉండేవో ఈ కేసు చెబుతుంది. అప్పుడు హైదరాబాద్ స్టేట్లో హిందూ చట్టం ప్రకారం పురుషులకు బహుభార్యత్వం అలౌడ్. ఓకే. కానీ ఈ పక్కనే ఉన్న బాంబే రాష్ట్రంలో నిషేధం కదా? అవును. బాంబే ప్రివెన్షన్ ఆఫ్ హిందూ బిగామస్ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారం అక్కడది కఠినమైన నేరం. సో హైదరాబాద్కి చెందిన ఒక వ్యక్తికి అప్పటికే పెళ్లయింది. అతను బాంబే వెళ్లి అక్కడి మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. లాంఛనంగా పెళ్లి బాంబేలోనే జరిగింది. అయ్యబాబోయ్! ఇక్కడే అసలు చిక్కుముడి పడింది గదా. పెళ్లి జరిగింది బాంబేలో కాబట్టి అక్కడి చట్టం ప్రకారం అది నేరం. కాని అతని శాశ్వత నివాసం హైదరాబాద్ కాబట్టి ఆ చట్టం ప్రకారం అతనికి రైట్ ఉంది. మరి కోర్టు దీన్నెలా సాల్వ్ చేసింది? ఇక్కడే డాక్టర్ చెషైర్ సిద్ధాంతం పనికొచ్చింది. పెళ్లి బాంబేలో జరిగినా వాళ్ల ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఎక్కడ స్థిరపడాలనుకున్నారోనే కోర్టు చూసింది. వాళ్ల ఇంటెండెడ్ మ్యాట్రిమోనియల్ హోమ్ హైదరాబాద్. అచ్చా, అంటే వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అవ్వాలనుకున్నారు? అవును. భర్త డొమిసైల్ హైదరాబాద్ కాబట్టి ఆ సమాజపు నియమాల ప్రకారం అతనికి పెళ్లి చేసుకునే సామర్థ్యం ఉంది. అందుకనే బాంబేలో అది నేరమైనా వాళ్ల ఫ్యూచర్ ఇంటెన్షన్ హైదరాబాద్ కాబట్టి ఆ పెళ్లిని లీగల్గానే గుర్తించారు. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక వ్యక్తి సరిహద్దు దాటినంత మాత్రాన తన పర్సనల్లోనే తన వెంటే తీసుకెళ్తున్నాడనమాట. సరే, వివాహం ఎలా జరగాలి అనేది ఓకే. కాని ఇద్దరు విడిపోవాలనుకున్నప్పుడు, అంటే విడాకుల విషయంలో ఇదెలా మారుతుంది? విడాకుల దగ్గరకొచ్చేసరికి ఈ చట్టాల కాన్ఫ్లిక్ట్ మరింత డార్క్గా మారుతుంది. ప్రైవేట్ ఇంటర్నేషనల్ లాలోనే అత్యంత సంక్లిష్టమైన సమస్య ఏంటంటే లింపింగ్ మ్యారేజెస్. లింపింగ్ మ్యారేజెస్ అంటే ఒక కాలుతో కుంటుతూ నడిచే పెళ్లి బంధం లాంటిదా? ఒక రకంగా అంతే. అంటే ఒక దేశం చట్టం ప్రకారం వాళ్లు విడాకులు తీసుకున్న వ్యక్తులు. వాళ్లకి ఒకరిపై ఒకరికి హక్కులుండవు. కాని బార్డర్ దాటి వేరే దేశంలోకి అడుగుపెట్టగానే వాళ్లు మళ్లీ లీగల్గా భార్యాభర్తలే. ఇది ఖచ్చితంగా భౌతిక శాస్త్రంలోనే ష్రోడింగర్ పిల్లి ప్రయోగం లాంటిదే. ఒకే సమయంలో భార్యాభర్తలుగా ఉంటారు, విడాకులు తీసుకున్నట్లు కూడా లెక్క. అసలు మనుషుల జీవితాలతో చట్టాలిలా ఎందుకు ఆడుకుంటున్నాయి? దానికి కారణం చట్టాల్లోని లొసుగులను వాడుకుని కొందరు మోసం చేయడమే.
అమెరికాలోని నెవాడా రాష్ట్రం దీనికి పెద్ద ఉదాహరణ. అప్పట్లో నెవాడా ఆర్థికంగా ఎదగడానికి విడాకుల చట్టాలను చాలా ఈజీ చేసేసింది. అంటే ఎలా? కేవలం 6 వారాలు ఆ రాష్ట్రంలో అద్దెకు ఉంటే చాలు, ఏ కారణం అడగకుండా విడాకులిచ్చేసేవారు. దీనివల్ల కాలిఫోర్నియా లాంటి కఠిన చట్టాలున్న రాష్ట్రాల వాళ్లు కేవలం విడాకుల కోసమే నెవాడా వెళ్లి కాగితాలు తీసుకుని వెనక్కి వచ్చేసేవారు. వావ్, కేవలం 6 వారాలా? అంటే విడాకుల కోసం హాలిడే టూర్ ప్యాకేజీ అన్నమాట. మెయిల్ ఆర్డర్ విడాకులంటారు బహుశా దీన్నే కదా. కాని మిగతా రాష్ట్రాలు ఇలాంటి మోసాన్ని చూస్తూ ఎలా ఊరుకున్నాయి? ఊరుకోలేదు కాబట్టే కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల కోర్టులు ఆ నెవాడా విడాకులను గుర్తించడానికి పూర్తిగా రిజెక్ట్ చేశాయి. కోర్టుకుండాల్సిన కనీస అర్హత బోనఫైడ్ డొమిసైల్, అంటే నిజమైన శాశ్వత నివాసం. అంటే కేవలం టూరిస్ట్లాగా 6 వారాలుంటే జ్యూరిస్డిక్షన్ రాదన్నమాట. అవును. మన ఇండియాలో కూడా సివిల్ ప్రొసీజర్ కోడ్, అదే సిపిసి లోని సెక్షన్ 13 ఇదే చెబుతుంది. ఒక ఫారెన్ జడ్జ్మెంట్ మోసం ద్వారా తెచ్చుకున్నా లేదా సరైన జ్యూరిస్డిక్షన్ లేని కోర్టిచ్చినా అది మన చట్టాల ప్రకారం అస్సలు చెల్లదు. అంటే ఆ విదేశీ తీర్పుకి ఇక్కడ పేపర్ వాల్యూ కూడా ఉండదన్నమాట. అయితే ఇక్కడ నాకు లాజికల్ డౌట్. ఆధునిక కాలంలో ఉద్యోగాల కోసం జనాలంతా దేశాలు మారుతున్నారు గదా. టెంపరరీగా ఉంటున్న కోర్టులకి విడాకులిచ్చే అధికారం ఎందుకుండకూడదు? కేవలం శాశ్వత నివాసానికే ఎందుకు అంత పవరు? దీనికి లీ మెసూరియర్ అనే సిద్ధాంతం సమాధానం చెప్తుంది. వివాహమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ కాదు, అది సమాజం ఆమోదించిన ఒక బలమైన బంధం. ఆ బంధాన్ని తెంచే అధికారం వాళ్లు ఏ సమాజంలో శాశ్వతంగా జీవిస్తున్నారో ఆ సమాజానికే ఉంటుంది. రైట్. టెంపరరీగా ఈరోజు ఒక దేశంలో, రేపు మరో దేశంలో ఉండొచ్చు. కాని కేవలం నివాసం ఆధారంగా విడాకులిస్తే ఎవరైనా మోసం చేసి తమ బాధ్యతల నుండి సులభంగా తప్పించుకునే ప్రమాదముంది. మీరు చెప్పింది చాలా లాజికల్. మోసాలను అరికట్టడానికి డొమిసైల్ అనే యాంకర్ చాలా అవసరం. సరే, ఇప్పుడు ఇవన్నీ దాటి విడాకులైపోయాయనుకుందాం. తర్వాత భరణం అంటే మెయింటెనెన్స్ పరిస్థితేంటి? భర్త మోసం చేసి విదేశాల్లో విడాకులు తెచ్చుకుంటే ఇండియాలో ఉన్న భార్యకి ఏమీ రాదా? లేదు, మన చట్టాలు బాధితుల పక్షాన చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 488 కింద భార్యకు భరణం పొందే ప్రాథమిక హక్కుంటుంది. భర్త విదేశీ కోర్టులో మోసపూరితంగా డిగ్రీ తెచ్చుకున్నా మన కోర్టులు దాన్ని ఒప్పుకోవు. ఓ, అంటే ఆ ఫారిన్ డిగ్రీ చూపించి నేను మెయింటెనెన్స్ ఇవ్వను అనే తప్పించుకోలేరన్నమాట. ఇది నిజంగా చాలా భరోసా ఇచ్చే విషయం. అయితే విడాకుల తర్వాత వచ్చే మరో సెన్సిటివ్ పాయింట్ పిల్లల కస్టడీ. దీనిపై ఫారెన్ ఆర్డర్స్ని మన కోర్టులు ఎలా డీల్ చేస్తాయి? ప్రైవేట్ ఇంటర్నేషనల్ లాలో ఇదే అత్యంత సెన్సిటివ్ విషయం. అప్పటి వరకు జ్యూరిస్డిక్షన్ అన్న కోర్టులు పిల్లల దగ్గరకొచ్చేసరికి పూర్తిగా మారిపోతాయి. శిల్పా అగర్వాల్ వర్సెస్ అవిరల్ మిట్టల్ కేస్ దీన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఈ కేసులో ఏం జరిగింది? భార్యాభర్తలు ఇద్దరూ బ్రిటన్ సిటిజన్స్. వాళ్ల మధ్య గొడవలు రావడంతో భార్య పాపను తీసుకుని ఇండియా వచ్చేసింది. అప్పుడు భర్త యూకే కోర్టులో కస్టడీ ఆర్డర్ తెచ్చుకుని దాన్ని పట్టుకుని ఇండియాలో కోర్టును ఆశ్రయించాడు. ఇక్కడ నేనొక విషయం అడగాలి. యూకే కోర్టుకు వాళ్ల పౌరసత్వం ఆధారంగా పూర్తి జ్యూరిస్డిక్షన్ ఉంది గదా. మరి వాళ్ళిచ్చిన తీర్పుని మన కోర్టు ధిక్కరిస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే కమిటీ ఆఫ్ నేషన్స్ దెబ్బతినువా? మన దేశం ఫారెన్ కోర్టులని గౌరవించట్లేదు అనే సిగ్నల్ వెళ్తుంది కదా. మీరడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. కమిటీ ఆఫ్ నేషన్స్ అనేది ముఖ్యమే. మన కోర్టులు విదేశీ తీర్పులను గౌరవిస్తాయి కూడా. కానీ చట్టాలు అధికార పరిధుల కంటే అత్యున్నతమైన సూత్రమొకటుంది. అదే పిల్లల సంక్షేమం లేదా వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్. అంటే పిల్లల సంక్షేమం ముందు మిగతావన్నీ తక్కువేనా? ఎగ్జాక్ట్లీ. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే కస్టడీ కేసుల్లో పారామౌంట్ కన్సిడరేషన్ అనేది పిల్లల భవిష్యత్తు, వాళ్ల మానసిక భద్రత మాత్రమే. విదేశీ ఆర్డర్ అమలు చేయడం వల్ల ఆ పసిబిడ్డకు నష్టం కలుగుతుందని భావిస్తే ఎన్ని ఫారెన్ డిగ్రీలున్నా సరే భారతీయ కోర్టు వాటిని పక్కన పెడతాయి. వావ్, ఎంత అద్భుతమైన విశ్లేషణ. అంటే చట్టాలు ఎంత కాంప్లెక్స్గా ఉన్నా అంతిమంగా మానవత్వం, పిల్లల భవిష్యత్తు దగ్గరకొచ్చేసరికి ఒక మారల్ స్టాండ్ తీసుకుంటాయన్నమాట. ఈరోజు మనం చాలా లోతైన విషయాలు తెలుసుకున్నాం. అవును. బేసిక్గా పెళ్లి వ్యాలిడిటీకి డామిసైల్ ఎంత ముఖ్యమో, ఇంటెండెడ్ మ్యాట్రిమోనియల్ హోమ్ ద్వారా బహుభార్యత్వం ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేస్తారో, అలాగే నెవాడా విడాకుల టూరిజం లాంటి వాటిని జ్యూరిస్డిక్షన్తో ఎలా అడ్డుకుంటారో మనం చూశాం. ఖచ్చితంగా. దేశాలు దాటినంత మాత్రాన ఎవరూ తమ బాధ్యతల నుండి పారిపోలేరని ఈ చట్టాలు మనకు ప్రూవ్ చేస్తున్నాయి. అయితే ఇదంతా చూస్తుంటే నాకు థాట్ వస్తోంది. చెప్పండి. ఒకప్పుడు మనుషులు ఒకే ఊర్లో పుట్టి పెరిగి అక్కడే సెటిల్ అయ్యేవారు.
కానీ ఇప్పుడు ఒక దేశంలో పుట్టి మరో దేశంలో చదివి ఇంకో దేశంలో పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు ప్రతి దేశం తన స్వంత చట్టాలనే పట్టుకుని కూర్చుంటే ఈ లింపింగ్ మ్యారేజెస్ లాంటివి ఇంకా పెరిగిపోతాయి కదా. అవును, ఆ రిస్క్ అయితే చాలా ఉంది. మరి భవిష్యత్తులో ఈ వివాదాలన్నింటినీ సాల్వ్ చేయడానికి ప్రపంచం మొత్తానికి ఒకే యూనివర్సల్ ఫ్యామిలీలా, అంటే ఒక అంతర్జాతీయ కుటుంబ చట్టం అవసరం వస్తుందా? అలా వస్తే అది మనకు మేలు చేస్తుందా, లేక ప్రతి దేశం తన కల్చర్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి ఎప్పటికీ ఇలా కోర్టుల్లో పోరాడుతూనే ఉంటుందా? ఎవరైనా ఆలోచిస్తే ఇది చాలా డీప్ క్వెషన్ కదా. నిజంగానే చాలా థాట్ ప్రవోకింగ్ ప్రశ్న ఇది. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. అవును. సో ఈ ఇంట్రెస్టింగ్ థాట్తో ఈనాటి డీప్ డైవ్ని ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.